హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం డైరెక్షన్ స్ట్రాటజీ డిసెంబర్ మంత్ లో బ్యాక్ టెస్ట్ చేశాను. ఆ డేటా చూద్దాం. ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయినా, ఎన్ని టార్గెట్ హిట్ అయినా, ఎన్ని బ్రేక్ ఈవెన్ డేస్ వచ్చినాయి, ఎన్ని నో ట్రేడింగ్ డేస్ ఉన్నాయి అనేది క్లియర్ గా చూద్దాం. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దాని ద్వారా మాకు మోటివేషన్ అనేది ఉంటుంది ఇలాంటి వీడియోస్ డైలీ పోస్ట్ చేయడానికి. స్ట్రాటజీ గురించి మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ ఐడియా లేకపోతే ఇది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. అక్కడ 2 months బ్యాక్ టెస్ట్ చేశాను డైరెక్షన్ స్ట్రాటజీ. దాంట్లో ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియోలో మనం డిసెంబర్ది చూద్దాం. కొంచెం సీరియస్గా చూడండి. ఒకవేళ మీరు బిజీగా ఉంటే వాచ్ లెటర్లో యాడ్ చేసి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి, స్కిప్ చేసి చూడకండి. ఇది December 12th డేటా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ 11 o'clock కరెంట్ హై, కరెంట్ లో మార్క్ చేశాను. ఇది లో అనమాట. లోని బ్రేక్ చేసింది. బ్రేక్ చేస్తే మనం 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకుని అక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ప్రతి రోజు మనకు టార్గెట్ అనేది రాదు. ఈ వరల్డ్ లో ఏ స్ట్రాటజీ అయినా 100% విన్ రేట్ అనేది ఉండదు. 70%, 80% ఉంటుంది. మాక్సిమం 8 to 90, 80% మాక్సిమం. అంత 90%, 100% విన్ రేట్ కూడా ఉండదు. చూద్దాం మనం నెక్స్ట్ ట్రేడ్ ఏమద్దాం. ఈ ట్రేడ్ అనేది స్టాప్ లాస్ హిట్ అయింది కదా. ఇక్కడ చూడండి, కరెంట్ డే లోని మార్క్ చేశాను. కరెంట్ డే లోని ఎగ్జాక్ట్లీ 11 o'clock కరెంట్ డే లోని మార్క్ చేశాను. వీక్ని తీసుకోకండి, ఓన్లీ బాడీనే తీసుకొని కరెంట్ డే లోని మార్క్ చేశాను. హారిజాంటల్ లైన్ డ్రా చేశాను. ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇస్తే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాము. 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకున్నాను. చూసారు కదా, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ చేసిన క్యాండిల్ కూడా మినిమం 25 పాయింట్స్ కంటే ఎక్కువ ఉండాలి క్యాండిల్. గుర్తుపెట్టుకోండి, 25 పాయింట్స్ కంటే ఎక్కువ ఉండాలి క్యాండిల్, బ్రేక్ చేసే క్యాండిల్. ఇక్కడ 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకున్నాం. మన టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెంట్ డే హై, కరెంట్ డే లోని మార్క్ చేసుకున్నాను. కరెంట్ డే హై, కరెంట్ డే లో. అయితే ఇందులో దీనిలో ఒకసారి సీరియస్గా చూడండి. ఇక్కడ కరెంట్ డే హై మీరు ఇది అనుకోవచ్చు, ఈ లైన్ హైకి మార్క్ చేసుకోవచ్చు కదా. అంటే ఇది హై కాదు, ఆ డే యొక్క ఓపెనింగ్ కాబట్టి నేను హై లాగా కన్సిడర్ అనేది చేయలేదు. ఇది ఓపెనింగ్ అనమాట. అందుకనే నేను హైగా కన్సిడర్ అనేది చేయలేదు. కొన్ని టైమ్స్ హైగా కూడా కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడికి లెస్ దెన్ 50 పాయింట్స్ ఉండాలి. లెస్ దెన్ 50 పాయింట్స్ ఉంటే అప్పుడు నేను హైగా కన్సిడర్ చేస్తాను. ఒకవేళ 50 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, హై కాదు. 50 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడే హై అనేది పెట్టుకున్నాను. ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 50 పాయింట్స్ లోపు ఉండదు ఉంటే నేను ఇక్కడికే హై అనేది తీసుకునేవాడిని. కాబట్టి మనం ఇక్కడ చూసుకొని హై తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రేక్అవుట్ ఇచ్చింది. 73 పాయింట్స్ ఇస్తారు. స్టాప్ లాస్ 1:1.5 పెట్టుకున్నాం. 110 పాయింట్స్ మనకు టార్గెట్ అనేది ఇచ్చింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, మనకు ఇది ఓపెనింగ్ మాత్రమే, హై అనేది కాదు. ఇక్కడ చూడండి, సేమ్ ఇది మోర్ దెన్ 50 పాయింట్స్ కంటే ఉంది. 50 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంది. అందుకని నేను ఏం చేశాను, దీన్ని హై లాగా ట్రీట్ చేశాను. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ 11 o'clock కరెంట్ హై, కరెంట్ లో మార్క్ చేసుకుంటే హైని బ్రేక్అవుట్ ఇచ్చింది. ట్రేడ్ అనేది తీసుకున్నాను. 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో తీసుకున్నాను. మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ లో ఎగ్జిట్ అయిపోయాను. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ 11 o'clock అది కరెంట్ డే యొక్క హై. 11 o'clock కరెంట్ డే యొక్క హై కాబట్టి మనం అక్కడనే హారిజాంటల్ లైన్ డ్రా చేసాం. అక్కడనే బ్రేక్అవుట్ ఇచ్చేసింది. 11:05 బ్రేక్అవుట్ ఇచ్చేసింది. మనం ట్రేడ్ తీసుకున్నాం. కాకపోతే మనకు బ్రేక్ ఈవెన్ లో ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు రిస్క్ మేనేజ్మెంట్ రూల్ ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్ రూల్ ఏమవుతుందంటే, ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడండి. రిస్క్ మేనేజ్మెంట్ రూల్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి రిస్క్ మేనేజ్మెంట్ రూల్ చూడండి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ ఇట్లా పోతుంది. ఇక్కడ దాకా పోయింది. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ పోయింది కాబట్టి ఇక్కడ మనకి విక్ ఫామ్ అయింది. ఇక్కడ దాకా పోయి ఇక్కడ మార్కెట్ ఇక్కడికి జంప్ అవుతుంది. ఇక్కడ జంప్ అయిన తర్వాత మార్కెట్ దాదాపు 80 to 90% టార్గెట్ దాకా వెళ్ళి మళ్ళీ మనం బై చేసిన ప్రైస్కి వచ్చింది కాబట్టి మనం ఎగ్జిట్ అయిపోయాం. రిస్క్ మేనేజ్మెంట్లో మెయిన్ ఏంటంటే, మోర్ దెన్ 50% కంటే ఎక్కువ టార్గెట్ దాకా వెళ్ళింది అనుకోండి మన మెయిన్ చార్ట్లో, మనం ఎస్ఎల్ని బ్రేక్ ఈవెన్ దగ్గర దాకా మూవ్ చేసాం. మనకు బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అనేది అయిపోయాం. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెంట్ డే హైని మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోలేదు. ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకోలేదు చూడండి. మోర్ దెన్ ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేస్తాం, కరెంట్ డే హైనో కరెంట్ డే లోనో బ్రేక్ చేస్తుంది కదా, అది మోర్ దెన్ 25 పాయింట్స్ కంటే ఎక్కువ. ఇక్కడ 25 పాయింట్స్ కంటే ఎక్కువ లేదు కాబట్టి మనం ఎంట్రీ అనేది తీసుకోలేదు. ఇక్కడ చూసాం, ఇక్కడ ఎంట్రీ అనేది మోర్ దెన్ 25 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంది. ఈ క్యాండిల్ అనేది మోర్ దెన్ 25 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎంట్రీ అనేది తీసుకున్నాము. కాకపోతే ఇది మోర్ దెన్ 50% కంటే ఎక్కువ టార్గెట్ దగ్గర దాకా వెళ్ళింది కాబట్టి మనం ఇక్కడ ఉన్న ఎస్ఎల్ని బ్రేక్ ఈవెన్ దగ్గర మూవ్ చేసాం. అది మళ్ళీ బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చింది. బ్రేక్ ఈవెన్ ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ ఎస్ఎల్ అనేది అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది.
ఇక్కడ చూస్తున్నారు కదా ఎస్ఎల్, సారీ టార్గెట్ హిట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి సీరియస్ చూడండి, ఇక్కడ ఎందుకు నేను 90% టార్గెట్ వచ్చిన వెంటనే టార్గెట్ అనేది ఎందుకు తీసుకున్నానంటే, మార్కెట్ మనం ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామా, సెకండ్ క్యాండిలే మన టార్గెట్ దగ్గర దాకా వెళ్ళింది. ఏమవుతుందంటే మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత వన్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఒక 80% 90% టార్గెట్ దగ్గర వెళ్ళింది అనుకోండి, ప్రీమియం అనేది తొందరగా మూవ్ అవుతుంది, దాని అనేది ఎక్కువ ఉంటుంది, ప్రీమియం కూడా తొందరగా మూవ్ అనేది అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఒక 5 క్యాండిల్స్ 4 క్యాండిల్స్ తర్వాత టార్గెట్ దగ్గర పోయింది అనుకోండి, అప్పటికి ప్రీమియం డికే ఉంటుంది. మనం ఆప్షన్ బయింగ్ చేస్తాం కాబట్టి టార్గెట్ ఎంత ఎక్కువ రీచ్ అనేది అవ్వదు ఆప్షన్ బయింగ్ లో, ప్రీమియం చార్ట్ లో. కానీ 1-2 క్యాండిల్స్ లోనే మాకు 82% 90% దగ్గర టార్గెట్ దగ్గర వెళ్ళింది అనుకోండి, మన టార్గెట్ అనేది రీచ్ అయిపోయి ఉంటుంది ఆప్షన్ బయింగ్ లో. అందుకని 80% వచ్చిన వెంటనే ఎగ్జిట్ అనేది అయిపోయాను. ఇక్కడ చూసినా కదా ఎంట్రీ తీసుకున్నాం, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది, మంచి టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్, ఇక్కడ స్టాప్ లాస్. ఇక్కడ చూడండి మనం స్టాప్ లాస్ ఒకసారి గమనించండి. స్టాప్ లాస్ నేను ఈ ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ అంతా ఎందుకు పెట్టుకోలేదు, ఇక్కడ దాకా ఓన్లీ ఈ కరెంట్ డే హై దాకా ఎందుకు పెట్టుకున్నానంటే, ఇది మనం 70 పాయింట్స్ 60 పాయింట్స్కే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అంతకంటే మనం స్టాప్ లాస్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కువ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎక్కువ స్టాప్ లాస్ అనేది వచ్చేది. మన స్టాప్ లాస్ 70 పాయింట్స్ 60 పాయింట్స్ మెయిన్ చార్ట్లో, అంతకంటే ఎక్కువ స్టాప్ లాస్ పెట్టుకోకండి. అందుకని ఇక్కడ 70 పాయింట్స్కే పెట్టుకుని కరెంట్ డే హై దాకా పెట్టుకున్నాను, అది మళ్ళీ వచ్చేసింది, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ టార్గెట్ దగ్గర దాకా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ టార్గెట్ హిట్. ఇక్కడ నేను ఈఎంఐ లైన్ ఎందుకు పెట్టుకున్నాను అంటే ట్రైలింగ్ కోసం, ట్రైల్ చేయడానికి. యాక్చువల్లీ ఇది నేను ఇక్కడ బ్రేకింగ్ ఎగ్జిట్ కాలేదు, స్టాప్ లాస్ కోసం వెయిట్ చేశాను. స్టాప్ లాస్ దగ్గర దాకా వెళ్ళి ఇక్కడ నేను చాలా ప్రాఫిట్ తీశాను. December 20th రోజు చాలా ప్రాఫిట్ తీశాను, ట్రైల్ చేశాను 9 EMI యూజ్ చేసి. ఇక్కడ టార్గెట్ అనేది ఇచ్చేసింది. ఇది చూడండి ఎస్ఎల్స్ ఎన్ని ఎస్ఎల్స్ వచ్చినాయి, 3 ఎస్ఎల్స్ వచ్చినాయి. స్టాప్ లాసెస్ 3 స్టాప్ లాసెస్, టార్గెట్ 8 టార్గెట్ వచ్చినాయి. 8 టార్గెట్ వచ్చింది అంటే విన్ రేట్ వచ్చేసి 80% విన్ రేట్ ఉందంటే మీరే ఆలోచించండి ఇది ఎంత మంచి స్ట్రాటజీయో. మీరు డైలీ ట్రేడ్ తీసుకోండి, డైలీ ఒక ట్రేడ్ కంపల్సరీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని నో ట్రేడింగ్ డేస్ ఉన్నాయి, 1 2 3 4 5 నో ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. అంటే ఇది రేర్గా వస్తుంది, వచ్చినప్పుడు మంచి టార్గెట్ ఇస్తుంది. రేర్గా స్ట్రాటజీ అనేది ట్రేడ్స్ అనేది రేర్గా వస్తుంది, కాకపోతే వచ్చినప్పుడు మంచి స్ట్రాటజీ మంచిగా ప్రాఫిట్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తున్నా 1:1.5 పెట్టుకుంటే 103 పాయింట్స్ టార్గెట్, 92 పాయింట్స్ టార్గెట్, 75 పాయింట్స్ టార్గెట్. మీరు 1:2 1:3 ట్రేల్ చేసుకొని ఎక్కువ పాయింట్స్ తీసుకోవచ్చు, మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. మీరు అందుకనే కొంచెం సీరియస్గా ఒక 1 మంత్ బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఓన్గా ఒకసారి 1 లాట్తో 1 మంత్ ట్రేడ్ అనేది చేయండి. ప్రాఫిట్స్ వచ్చిన వెంటనే మీరు ఎక్కువ లాట్తో ట్రేడ్ అనేది చేయొచ్చు. ఇంకా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని, రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకొని, ఇంకేమంటే లైఫ్ మేనేజ్మెంట్ నేర్చుకొని, ఇంకా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని మీరు మంత్ ఎండ్లో మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకునే ఇంట్రెస్ట్ మీకు ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి మా టీమ్కి టెక్స్ట్ చేయండి. మా టీం వాళ్ళు మిమ్మల్ని కాల్ చేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి 555 రూపీస్కి ఫుల్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు మంత్ ఎండ్లో మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.